రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. తొలిసారి విభజన అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చ జరగనుంది. విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. తొలిసారి విభజన అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చ జరగనుంది. విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా రేపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా నెలకొంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా విభజన 10 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్నటువంటి విభజన సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూడా ఇరువురు భేటీ ఉండబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఏపీ విభజన చట్టం ప్రకారం 9, 10 షెడ్యూల్లో అంశాలు కూడా ప్రస్తావనకు అయితే రానున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే 9వ షెడ్యూల్లో 91 సంస్థలు, అదేవిధంగా షెడ్యూల్ 10లో 142 సంస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 9వ షెడ్యూల్లో ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అప్పుడే ఇంతకుముందే వీటికి సంబంధించి షీలా బీడే కమిటీని కూడా అప్పుడు వేశారు. ఈ కమిటీ చాలాసార్లు సిట్టింగ్ నిర్వహించిన తర్వాత కొన్నిటికి పరిష్కార మార్గం చూపింది, కానీ కొన్నిటికి పరిష్కార మార్గం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ళుగా కూడా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా 25 కార్పొరేషన్లపై ఇప్పటివరకు కూడా ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. రేపు జరిగేటువంటి ముఖ్యమంత్రి సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్లోని భవనాలు, అదేవిధంగా క్వార్టర్స్ కూడా అంశం కూడా పెండింగ్లోనే ఉంది. ముఖ్యంగా లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, అదేవిధంగా హెర్మిటేజ్ కాంప్లెక్స్ ఇవి ఏవైతే ఉన్నాయి ఇవి ఏపీ అవసరాల కోసం కూడా కేటాయించారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీన 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఉండిపోయాయి. వీటిని స్వాధీనం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంకా విభజన సమస్యలు పూర్తిగా కొలిక్కి రానందున ఆ భవనాలపై కూడా చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా ఏపీ కేటాయించారు. వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు విద్యుత్ బకాయిల అంశంపై గత 10 ఏళ్ళుగా కూడా 2 రాష్ట్రాల మధ్య వివాదం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే 2 రాష్ట్రాలు తమకు బకాయిలు ఉన్నాయంటే తమకు బకాయిలు ఉన్నాయని కూడా వాదించుకుంటున్నాయి. ముఖ్యంగా 6,000 కోట్ల రూపాయలు
తమకు చెల్లించాలని కూడా ఏపీ కోరుతుంటే తమకు 1100 కోట్ల పైగా రూపాయలు చెల్లించాలని కూడా తెలంగాణ కోరుతుంది. మొత్తంగా చూసినట్టయితే దీంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల అంశం కూడా పెండింగ్లో ఉంది. ఎందుకంటే కొంతమంది తెలంగాణ ఎంప్లాయీస్ ఆంధ్రాలో పనిచేస్తున్నారు, ఆంధ్ర ఎంప్లాయీస్ తెలంగాణలో పనిచేస్తున్నారు. కానీ పరస్పరం వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యే పరిస్థితి అయితే 10 ఏళ్లలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి కూడా పరిష్కారం చూపించాలని కూడా ఉద్యోగులు కోరుతున్నారు. మరోవైపు ఇక భద్రాచలం సంబంధించి 5 గ్రామ పంచాయతీలు ఏపీలో కలిపారు. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీలన్నింటిని కూడా తెలంగాణలో కలపాలని డిమాండ్ 10 ఏళ్ళుగా వస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి అక్కడ ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పలువురు ప్రజాప్రతినిధులను కలిశారు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కలిసినట్టు పరిస్థితి. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తాజాగా వాళ్ళు ఒక లేఖ ఇచ్చి ఖచ్చితంగా ఈ అంశంపై రేపు ఏదైతే ముఖ్యమంత్రుల భేటీలో చర్చించే విధంగా రేవంత్ రెడ్డితో చెప్పాలని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఆ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలు ఈ డిమాండ్ను అయితే ఖచ్చితంగా చాలా కాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పంచాయతీలను తెలంగాణలోనే కలపాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు నీటి వాటాల అంశానికి సంబంధించి గత 10 ఏళ్ళుగా వివాదం చోటు చేసుకుంది. పలుసార్లు ఘర్షణలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కృష్ణానది జలాల్లో మొత్తంగా 811 టీఎంసీల నీళ్లు ఉంటే ఇందులో 299 టీఎంసీ తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీ కేటాయించారు. అయితే దీన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా 50% వాటా, నీటి వాటాను కూడా అడుగుతుంది. పలుమార్లు ఈ కేఆర్ఎంబి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ సమావేశాలను కూడా ఒక కొలిక్కైతే రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇరు రాష్ట్రాల మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి కావచ్చు, అధికారుల సమక్షంలో పలుసార్లు నీటి వాటాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు కూడా విఫలమయ్యాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఏదో ఒక అంశం తేలేటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు విభజన సమస్యలకు సంబంధించి చాలా పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే 31 సార్లు కేంద్ర హోంశాఖ దగ్గర కూడా సమావేశం అయితే జరిగింది. 2 సార్లు సీఎంల స్థాయిలో భేటీలు నిర్వహించారు. మరోపు ప్రధాన కార్యదర్శులు కూడా సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఏ ఒక్క అంశాలు కూడా కొలిక్కి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక సమస్యకైతే పరిష్కారం చూపించుకోవాలి. ఒక సహృద్భావ వాతావరణంలోనే ఖచ్చితంగా చర్చలు చేసుకోవాలనే ఒక నిర్ణయానికి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపు జరగబోయే సమావేశంలో వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు పరిపాలనలో ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా పరస్పరం సహకరించుకు ముందుకెళ్లాలని నిర్ణయించుకునే నేపథ్యంలో ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆ లేఖకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా సమస్యలు సామరస్యపూర్వక వాతావరణంలో చర్చించుకుందామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని విభజన సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే తెలంగాణ ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీ ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం దొరికితే 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్ చందు.